హాయ్ గైస్, అస్సలం వాలేకుం. నేను మీ మెకానిక్ జాబ్ చేసి మొత్తం ఈ వీడియో చూస్తున్నారు కదండి. హోండా షైన్ మీకైతే నేను ఫ్యూ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేశాను. బండి అయితే యాక్సిడెంట్ అయింది ఇట్లాగా. సో దానికైతే స్పేర్ పార్ట్స్ ఏమేమి వేయాలి, ఏంటి దీని ఎన్వైర్న్మెంట్, అసలు దీని కథ ఏంటి అని చెప్పి నేను మీకైతే క్లియర్గా వీడియో చేస్తాను అని చెప్పాను. కాకపోతే ఏంటి అంటే నాకు కొంచెం బిజీగా ఉండే, సో దానికోసం అయితే లాంగ్ వీడియో చేయడం కుదరలేదు. ఈ బండి చూస్తున్నారు కదండి, ఎంత నుజ్జు ఎంత గుల్ల ఎంత చికాగ్గా అయిందో. సో ఈ బండికి అయితే మనకి ఫోర్క్ బెండ్ బాగా వచ్చేసింది. మనం అయితే T4 బయట పౌండరీలో తీపించుకొని వచ్చేసాము. తర్వాత వచ్చేసి దీనికైతే స్పేర్ పార్ట్స్ అనేవి, ఈ కలర్ అనేవి ఎక్కడైనా సరే, ఈ షైన్ బోల్ అయినా ఏ బోల్ అయినా, యూనిక్ అయినా సరే, ఏ బోల్ అయినా సరే మనకి ఎక్కువగా దొరికే కలర్స్ ఏంటి అంటే బ్లాక్ పైన రెడ్, బ్లాక్ పైన సిల్వర్. ఈ కలర్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి. మనకి ప్యూర్ రెడ్ కావాలి, లేకపోతే ఇట్లా దీని లెక్క ఒకపడి కలరు, ఇలాంటివి అయితే కంపల్సరీ కూడా దొరకవండి. ఎక్కడ కూడా దొరకవు, మన దగ్గరనే కాదు. నేనైతే ఎక్కడ కనుక్కున్నా సరే మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఆటోమొబైల్ వాళ్ళు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, భయ ఇవి కావాలి అంటే మనకు ఒక 1 వీక్ టైం పట్టిద్ది, ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి అని చెప్తున్నారండి. సో దీనికి వచ్చేసి దానికోసం అయితే మనకు కొంచెం ఇబ్బంది అయింది, మనం అయితే తెప్పిలేకపోయాము. అయితే దీనికి అంతకుముందు యాక్సిడెంట్ అవ్వకముందు అయితే ఈ బండికి వచ్చేసి బ్లాక్ పైన సిల్వర్, రెడ్ ఈ రెండు మిక్స్ అయ్యి అయితే వైజర్ ఉంది. సో నేనైతే మళ్ళీ అదే తెప్పించేసాను. తర్వాత మడ్గారు కూడా నేను ఇదే సేమ్ మామూలుగా వేసే బళ్ళకే ఏదైతే వేస్తామో బ్లాక్ కలర్ మడ్గారు, సో నేను అదే వేసాను. ఎందుకంటే మనకు దీనికోసం ప్రత్యేకంగా మనం తెప్పియాలంటే 1 వీక్ టైం పట్టిద్ది. ఇంకా కస్టమర్ అయితే ఆగలేరు. ఎందుకంటే ఎవరైనా సరేనండి, ఇక ఇలాంటి పనుల కోసం ఒక 1 వీక్ 10 డేస్ బళ్ళు పక్కన పెట్టేసి ఇలా ఓడ తీసేసి ఉంచాలి అంటే ఎవరు ఉంచరు. మనకు పని నడవాలి అంటే ఏదో ఒకటి వేసుకోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. సో మనం చేసింది కూడా అదే. ఇక్కడైతే ఇంకోటి మీటర్ కవర్ అండి. దీని మీటర్ కవర్ వచ్చేసి 340 రూపీస్ ఉందండి ఎంఆర్పి. తర్వాత వచ్చేసి వైజర్ వచ్చేసి 755 రూపీస్ ఉంది. తర్వాత వైజర్ కంటే రిఫ్లెక్టర్ ఎక్కువ రేట్ ఉందండి. రిఫ్లెక్టర్ వచ్చేసి 800 రూపాయల చిల్లర ఉంది. కాకపోతే రిఫ్లెక్టర్ అయితే మనకు దొరకలేదు. మనకు అది దానికోసమే చాలా టైం పట్టిందండి. ఒక 3-4 షాప్స్ తిరిగాము, ఎప్పుడుకో దొరికిందండి రిఫ్లెక్టర్. తర్వాతకు వచ్చేసి లోపల హెడ్ లైట్ బల్బ్ ఒకటి వేసాము. తర్వాత వచ్చేసి దీనికి T4 బెండ్ తీపిచ్చాం కదండి, మళ్ళీ 4 కప్పులు అయితే అవే వేసాము. ఎందుకంటే మళ్ళీ 4 కప్పులు బాగానే ఉన్నాయి, మళ్ళీ 4 కప్పులు వేసుకోవాలంటే బిల్ అనేది ఎక్కువైపోతుంది. మనకి వైజర్ వేసాము, రిఫ్లెక్టర్ వేసాము, బల్బ్ వేసాము, తర్వాత వచ్చేసి 2 మిర్రర్స్ వేసేసాము. తర్వాత ఇంకా మీటర్ కవరు, లోపల మీటర్ బల్బ్ ఒకటి పోతే అది కూడా వేస్తాను. చిన్న చితక పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నీట్గా చేస్తామండి. ఇంకో విషయం ఏంటంటే, మనం మీటర్ ఎక్కించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎక్కించుకోవాలండి. ఎక్కడ బోర్డులో ఇరిగిపోతున్నాయా, ఎక్కడ తెగిపోతున్నాయా, అసలు ఏంటి దీని ఎవ్వరం ఏంటని చెప్పి మనం నీట్గా చూసుకొని ఎక్కించుకోవాలి. ఎలా పడితే ఎక్కించుకుంటే కుదరదు. ఇంకా మనం తోలేటప్పుడు ఏదైనా సరే అండి, మనం బళ్ళు తోలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తోలుకోవాలండి. ఏదేమైనా సరే చాలా జాగ్రత్తగా తోలుకోవాలి. ఎట్లా పడితే అట్లా తోలేస్తూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. బండి మన చేతిలో ఎక్సలేటర్ ఉంది కదా అని చెప్పి రయ్య అని చెప్పి ఎక్సలేటర్ ఇచ్చేసి ఎలా పడితే అలా తోలేస్తూ ఉంటారు బళ్ళు. అలా తోలటం వల్ల ఏమవుతుందండి, మళ్ళీ మనకే లాస్ అయిపోతుంది, మనమే ఇబ్బంది పడాల్సి వచ్చిన తర్వాతకి. సో నేనైతే దీనికి బండి మొత్తం చేస్తానండి. అసలు దీనికి మీరు ఎంత తీసుకోవచ్చు అనుకుంటున్నారు ఏంటి? నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి అబ్బా, ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ బండికి ఎంత తీసుకోవచ్చు, ఎంత ఛార్జ్ చేసుకుంటే, ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. ఎందుకంటే వీడియోస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, చాలా కష్టపడుతున్నాము. మాకు కూడా ఒక ఫేమ్ వచ్చింది, మమ్మల్ని కూడా గుర్తిస్తారు అన్న ఒక చిన్న ఇదితో అయితే మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే పట్టించుకోవట్లేదు. కొంచెం లైక్ చేయండి గురు, కొంచెం. ఎందుకనంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా. మీకు ఇప్పుడు ఇవన్నీ ఈ రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, మనకి ఎంతకు వస్తున్నాయి, ఏంటి అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీ చెప్పేస్తున్నా కదా. సో మీరు ఇట్లా బయట చెప్పరు ఎవరు కూడా, నేనైతే క్లారిటీ చెప్పేస్తున్నాను. సో ఇదైతే నైట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది గురు. మనమైతే ఇంకా పనిలోనే ఉన్నాము. అంటే ఎందుకనంటే డే టైంలో అయితే మనకు ఖాళీ ఉండదు. ఇదంతా చేసుకోవాలి అంటే దీని మీద మనం ఖచ్చితంగా ఒక 2 అవర్స్ కూర్చోవాలి గురు. 2 అవర్స్ కూర్చుంటేనే మనకి ఈ బండి అయింది, లేకపోతే అవ్వదు. చూస్తున్నారు కదా, ఈ బండికి అయితే మనం నీట్గా స్టమ్ములు ఎక్కించుకున్నాము. ఎల్ఈడి బల్బులు, ఈ కనెక్షన్లో తలపోటు, మామూలుగా తలపోటు కాదు, ఈ ఎల్ఈడి కనెక్షన్లో, సిగ్నల్ లైట్లో, మళ్ళీ ఏమో బల్బులు చూస్తున్నారు కదా, కలర్ బల్బులు వచ్చినాయి. ఇవన్నీ ఇట్లా ఎక్కడెక్కడ వైర్లు కట్ అయిపోయి ఎక్కడెక్కడ బల్బులు వేసుకొని ఇవన్నీ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తానికి వచ్చేసి బండి అయితే నైట్ 12 o'clock అయింది అబ్బాయి. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 12 o'clock అయింది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి మళ్ళీ మార్నింగ్ కస్టమర్కి అయితే మనం నీట్గా వాటర్ వాష్ చేస్తాము. బండి అవుట్లుక్ ఎలా ఉంది గురు, నాకైతే కామెంట్ చేయండి. అవుట్లుక్ బండికి మంచిగా మ్యాచ్ అయిందా లేదా, అసలు ఎట్లుంది, ఏంది, దీని అవ్వడం ఏంటని చెప్పి నా ఒక్కసారి మీరు కామెంట్ వేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అని చెప్పి అది కూడా నాకు కొంచెం క్లియర్గా చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. సో లైటింగ్ చూస్తున్నారు కదండి, లైటింగ్ కూడా జబర్దస్త్ ఉంది. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.